చిన్న పాస్టర్ రాలేదా? వచ్చాను మమ్మీ, వచ్చాను. మొదలు పెట్టాను. సరే మమ్మీ. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం నుండి మనం మాట్లాడుచు ఉండగా, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించు ఉన్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటను బట్టి అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడినని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చిన్న ప్రార్థన. సర్వశక్తిమంతుడు ఒక దేవా, నాదా సత్య స్వరూపి, నీవు వాక్యమై ఉన్నావు కనుక నీ వాక్యమును బట్టి నాయన మేము ధ్యానించుకొనుచు ఉండగా నాయన మీరు మాతో ఉండండి దేవా, మాలో ఉండండి దేవా. అయా, క్రీస్తుని బట్టి అతిశయించుట అనేది నాయన గొప్ప లక్షణము. నిన్ను బట్టే అతిశయించాలి అని మీరు సెలవిస్తున్న ఈ యొక్క విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, మీరు మాలో ఉండి మాతో ఉండమని యేసు నామం పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవాది దేవుని మనం ధ్యానం చేసుకొనుచు ఉండగా, మరి దేవుడు మనతో ప్రార్థన అనేది నెరవేర్పు కలగడానికి ఏదో ఒక కారణాలు దేవుడు మనకి కలగ చేస్తారు కనుక, ప్రార్థన వినడానికి కారణములు ఏంటి అని మనం చూస్తే, ఈ యొక్క విషయంలో ఆయన మన తండ్రి కనుక ఆయన వాగ్దానములు అనేవి మనకి కలగచేసి ఉన్నారు కనుక, మరి తోటలోని చెట్లన్నీ ఎలాగ ఎదుగుతూ ఉన్నాయో, ఏ ఒక్కటైనా నశించిపోయినప్పుడు ఆ తోటమాలి ఎలా బాధపడతారో, అలా సృష్టికర్త అయిన దేవుడు మనల నిమిత్తం ఆ యొక్క నష్టమును లేక మనిషి యొక్క నశింపును బట్టి ఆయన బాధపడతారు అనే మాట మనకు కలుగుతూ ఉంటది. అందు నిమిత్తము ఈ యొక్క విషయం అంతా కూడా దేవుని యొక్క వాక్యములను ఉపయోగించి మనం అడుగుచున్న ప్రతి ఒక్క ప్రార్థనను బట్టి ఆయన యొక్క వాగ్దానములే కనుక, ఆయన నోటి మాటలే కనుక, వాటిని ఉపయోగించినప్పుడు ప్రార్థన అనేది వినబడుతుంది. అంటే ఆయన మాట ఒకటైనను ఒక పొల్లైనను తప్పిపోదు కనుక అనే మాట మనం చూస్తూ ఉంటాం. అంత గొప్ప దేవాది దేవుడు మనలో మాట్లాడుతూ మనతో ఉన్న సందర్భం బట్టి చూస్తే, ఈ యొక్క జ్ఞాని తన జ్ఞానమును బట్టి కాదు, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు అనే మాట మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ యొక్క విషయమై మరి దేనిని బట్టి మనం సంతోషించాలి అని మనం చూస్తే, ఆయన మన మీద కృప చూపుచున్న విషయమును బట్టే మనం ధ్యానించాలి అనే మాట మనతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క కృప అనేది మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు, మనం అర్హత లేని వారముగా ఉండినప్పుడు హితవస్త్రము ప్రకటించినట్లుగా ఆ యొక్క స్థితి మన పాపములెన్నడూ జ్ఞాపకం చేసుకొనకుండా, హితవస్త్రము అంటే మరి ఆయన కృపతో కూడిన, లేకపోతే మనం అర్హులం కాకపోయినా ఆయన ఉచితంగా అనుగ్రహించున్న ఆ యొక్క విలువను బట్టి మనం అతిశయించే వారంగా ఉండాలి అనే మాట మనతో మాట్లాడుతున్నారు. అందుకనే ఈ యొక్క ఇర్మియా గ్రంథంలో మనం ధ్యానం చేసుకొనుచు ఉండగా, మరి దేవునిని బట్టే మనం అతిశయించాలి, దేవునిని బట్టే మనం దివారాత్రము ఆయన సన్నిధానంలో నిలబడే వారంగా ఉండాలి అనే మాట మనతో మాట్లాడుతున్నాడు. అందుకని ఈ యొక్క విషయంలో చూస్తే, ఈ యొక్క 9వ అధ్యాయం 23వ వచనంలో మనతో మాట్లాడుతున్న సందర్భం ఆయన అంటున్నాడు, అట్టి వారిలో మరి సందేహపడు, దేంట్లో కూడా మనం సందేహపడకూడదు అన్నట్లు మనతో మాట్లాడుతున్నాడు. అతిశయించు వాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, మరి దేవునిని బట్టే మరి ఆనందించాలి, ఇంకా వేటిని బట్టి కూడా మనం సందేహింపకూడదు అని చెప్తూ, యెహోవాను మాత్రం ఆరాధించడము అతిశయింపదగిన విషయం అని చెప్తూ, ప్రజలను ఇంకా ఈ యొక్క ఆ యొక్క మనుషులను బట్టి యథార్థపూర్వకంగా మనం ప్రవర్తించి న్యాయం జరిగించి యెహోవాను గణపరిచినప్పుడు మాత్రమే ఈ యొక్క అవగాహన అనేది మనకు అర్థమవుతుంది అనే మాట చెప్తున్నారు. నిజానికి నీతి న్యాయములు లేనప్పుడు మన స్థితి, మన యొక్క నడవడిక సరిగా లేకుండా దేవుణ్ణి మేము ఆరాధిస్తున్నాం,
దేవుని యొక్క సన్నిధానంలో మేము నిలబడి ఉన్నాము అన్నప్పుడు ఆ యొక్క ఆరాధన అంతా కూడా అర్థవంతంగా ఉండదు అనే మాట మనతో మాట్లాడుతున్నాడు. కేవలం దేవుని మాత్రమే ఆరాధించే వారంగా ఉండినప్పుడు ఆత్మతో సత్యంతో మనం ఆరాధించాలి అనే మాట మనతో మాట్లాడుతూ ఈ యొక్క విషయం అంతటిని బట్టి చూస్తే ఈ ప్రార్థన అనేది ఎలా ఉండాలి అని అంటే నిజంగా మొదట మనం దేవుడు చెప్పిన మాటల్నే, దేవుని నోట నుండి వచ్చిన మాటల్నే మనం ఉపయోగించే వారంగా ఉండాలి అంటాడు. అంటే మొదట ఆరాధించే క్రమము ఆయన మాటను మాట్లాడే వారంగా మనం మన నోటితో బూతులైనను సరసోక్తులైనను మనం ఉపయోగించుకోకుండా దేవుని యొక్క మాటను మనం ఒక ప్రాక్టీస్ గా అంటే ఫస్ట్ ఆ యొక్క లేఖనములను మనం ఏం చేయాలంటే నేర్చుకోవాలి అని చెప్తున్నాడు. అంటే దేవుని మాటని కంఠోపాఠంగా నేర్చుకోవాలి అంటాడు. అందుకనే ఈ యొక్క కంఠోపాఠంగా మనం నేర్చుకున్నప్పుడు మన ప్రార్థన అనేది ఖచ్చితంగా దేవునికి వినబడుతుంది అని చెప్తున్నాడు. ఈ యొక్క ప్రార్థన ఆలాపన అనే మాట చూస్తే మరి నిజానికి రోమిలకు రాసిన పత్రిక 8:26 చూస్తే అడిగిన దానికి అవసరం ఏదో ముందుగానే మనం ఆలోచించుకొని మనం మనం ఏం అడగాలనుకుంటున్నాం ఆ అడిగే వాటిని అంటే మన బలహీనతలను ఎరిగి తానే మన పక్షముగా ఉచ్చరింప సఖ్యంగా మూలుగులతో విజ్ఞాపన చేస్తున్నారంటే ముందుగా మనం బలహీనులమై ఉండగా ఆ యొక్క బలహీనతను బట్టి తండ్రి అయిన దేవుడే పరిశుద్ధాత్ముని ద్వారా మన కొరకు విజ్ఞాపన చేయిస్తున్నారు. అంటే అక్కడ దేని విషయమై మనం మూలుగుచున్నామో, మనం దేని విషయమై కృంగిపోయి ఉన్నామో వాటి నిమిత్తం ఆయనే ఎరిగి ఉండి అని చెప్తున్నాడు. అందుకనే మొదట అసలు మనం ఏదన్నా ఒక ప్రార్థన చెయ్యాలి అని నిశ్చయించుకున్నప్పుడు అసలు అది ఏం చేస్తున్నాం, అది ఏమై ఉంది అని మొదట మనం నిర్ధారణకు రావాలి. మనం అడుగుచున్న ప్రార్థన సరి అయిందా, లేకపోతే ఎవరినైనా బాధించేదా, లేకపోతే ఏదైనా నష్టం కలిగించేదా అనేది మనం గమనించుకోవాలి అని చెప్తున్నాడు. అందుకనే ముందుగానే మనం అడిగేది ఏదో ఆలోచన చేయాలి అని చెప్తూ ఈ యొక్క ఆలోచన చేసేటప్పుడు నిజానికి పూర్తిగా తండ్రి అయిన దేవుని గురించిన ధ్యానము జ్ఞానము మనం నేర్చుకోవాలి. అందుకనే మోషే ప్రవక్త తండ్రి అయిన దేవుణ్ణి అడుగుతున్నారు, నీ మహిమను నాకు చూపించు, నీవు రాకపోయినట్లయితే నీ సన్నిధి నాతో రాకపోతే నేను ముందుకు నడవను అని చెప్తున్నాడు. నా సన్నిధే నీకు తోడుగా వస్తుంది అంటేనే ముందుకు వెళ్ళేలాగా తన యొక్క స్థితి తన యొక్క తీర్మానం అనేది మనకు కనబడుతూ ఉంది. అందుకని తన స్వకీయ కుమారును మనకు అనుగ్రహించినప్పుడు మరి వెనుతీయక మనందరి కొరకు అనుగ్రహించిన తండ్రి అయిన దేవునితో పాటు మనం ఆయన ఎదుట కూర్చున్నప్పుడు అయ్యా నువ్వు వెనుతీయక నీ కుమారుని మా అందరి కొరకు అప్పగించడానికి సమస్తమును మరి మాకు అనుగ్రహించడానికి మరి ముందుగా అసలు నీ సొంత కుమారుణ్ణే మాకు ఇవ్వడానికి నువ్వు వెనుదీయలేదు కాబట్టి ఇంకా అలా నీతో పాటు సమస్తము మాకెందుకు ఇయ్యవు అని అడిగే వారంగా ఉండాలని రోమిలకు రాసిన పత్రిక 8:32 మనం చూస్తే ఆయన అంటున్నాడు, తన యొక్క ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మరి మహిమ ఐశ్వర్యం ప్రతి ఒక్క అవసరం మనకి తీర్చును అన్నట్లుగా మరి యేసుక్రీస్తులో ఉన్న ప్రతి ఒక్క అవసరత మరి ఐశ్వర్యము అనేది మన యొక్క అవసరత తీరుస్తారు అని చెప్తున్నాడు. అంటే తన కుమారుణ్ణే అసలు చాలా వాల్యూ మనం అడిగే వాటికంటే ఊహించుకున్న వాటికంటే అసలు ఎన్నడూ అసలు ఆలోచన చేయనటువంటి గొప్ప తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుణ్ణి మనకి ఇవ్వటమే ఒక పెద్ద సంఘటన, అసలు పెద్ద ఆశ్చర్యం, అసలు అందని స్థితి. నిజానికి ఎప్పుడు కూడా ఊహించుకో, మన కొరకు ఆయన చనిపోవడం ఏంటి, ఆయన ఈ లోకానికి రావడం ఏంటి, తనకు తాను తగ్గించుకొని అనే స్థితి అంతా మనం చూస్తే అసలు మనం అందదు. ఎన్ని సంవత్సరాలు ఆలోచించినా అసలు దాని గురించి మనం నిజంగా దాని యొక్క మీనింగ్ లేక అర్థవంతమైన స్థితి అనేది మనం వివరించడానికి కూడా మనకు చేత కాదు. అంత ప్రేమ కలిగిన దేవుడు అలాంటి తన కుమారుణ్ణే ఇస్తే, అలాంటి ఇచ్చినప్పుడు ఆయనతో పాటు సమస్తము అంటే మనకి ఏది అవసరమో అది మనకు ఎందుకు అనుగ్రహింపుడు అనే మాట చెప్తున్నాడు. అంటే ఖచ్చితంగా ఇస్తాడు అని, కుమారుణ్ణే ఇచ్చాడంటే మనం బాగు చేయాలి అని, మనకు కావాల్సింది ఇవ్వడా అనే రీతిగా మరి ఇక్కడ మనతో మాట్లాడుతున్నారు ఈ యొక్క పౌలు భక్తుని ద్వారా. కాబట్టి ఈ యొక్క విషయంలో చూస్తే మరి ఆ యొక్క ఇంకా దావీదు భక్తుడు కూడా 132లో ఒక ప్రార్థన చేస్తా ఉన్నారు. మనకు తెలుసు, పట్టుదల కలిగి ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి అంటే, ఆయన స్థలం చూచే వరకు నేను నివాస స్థలం
నేను ఆ నివాస స్థలం అనేది చూచే వరకు నా కన్నులకు నేను నిద్ర రానియను, నేను పరుండును, కునికిపాటు రానియను, నా కన్నులకు కునికిపాటు రానియను అని చెప్తున్నాడు. కనురెప్పలకు నిద్ర రానియను అని చెప్తూ మరి ఇలా ప్రార్థన వింటూ ఉన్నప్పుడు, అలా ప్రార్థన చేస్తున్నప్పుడు అది ఎప్పుడో దొరికిందని చెప్పట్ల, అక్కడే ఆన్సర్ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే అది ఆ అది మనకి దొరికింది అనే మాట చెప్తున్నాడు. అంటే దీని ప్రకారంగా చూస్తే యాయిరు పొలములో అది దొరికింది నాకు అని ఖచ్చితంగా చెప్తున్నాడు. అంటే దీని ప్రకారంగా మనం చూస్తే ఆన్సర్ వెంటనే వస్తుంది. అంటే నిజంగా మొరపెట్టినప్పుడు మనకు సమీపంగా ఉంటాడు. అయితే ప్రార్థన ఆలకిస్తాడు. ప్రార్థన ఆరంభించే ముందు అసలు మనం ఏ ప్రార్థన చేయాలని తీర్మానించుకున్నాం, అసలు ఎలాంటి ప్రార్థన అనేది మనం చేస్తున్నాం అని మనం చూస్తే ఈ యొక్క విషయమును బట్టి, క్రీస్తును బట్టి మనం అతిశయించే వారంగా, క్రీస్తునకు మహిమ కలిగించే వారంగా మనం ప్రార్థించడానికి ఒక నిర్ధారణకు రావాలి అని చెప్తున్నాడు. అందుకనే ఈ యొక్క విషయంలో చూస్తే ప్రార్థన ఆరంభించే మనందరి విషయంలో మనతో మాట్లాడుతూ దావీదు పట్టుదల కలిగి ప్రార్థించినప్పుడు ఆ యొక్క పట్టు నిమిత్తం అది వదలుకోకుండా ఎంత తీర్మానించుకొని ప్రార్థన చేశాడో, అప్పుడు ప్రార్థన వినలేదా అంటే నిజానికి దావీదు భక్తునితో వెంటనే ఆన్సర్ చెప్తున్నాడు. అది యాయిరు పొలంలో దొరికింది, ఎఫ్రాతాలో ఉన్నది అని చెప్తూ ఉన్న దేవుడు, కానీ నీ హస్తాలతో కాదని ఆన్సర్ కూడా చెప్పేశాడు. అంటే ప్రార్థన విన్నాడు అనే మాట మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి ప్రార్థన అప్పుడు వినటానికి కారణం ఏంటి అని అంటే, నిజానికి దేవుని యొక్క ప్రశస్తమైన మాటలే మనం ఉపయోగించినప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉంటాడు దేవుడు అనే మాట మనతో మాట్లాడుతున్నాడు. అంటే మనం ఆయన ప్రార్థన, ఆయన నోటి మాట, ఆయన విలువైన మాటలు మనం నేర్చుకునే వారంగా ఉండాలి. లేకపోతే ఆయన సారూప్యం మనం ఆ ఆయన సారూప్యంలో మనం నిలబడే వారంగా ఉండాలి. లేక పట్టుదల అంటే మొదట ఆయనలో వెతకాలి అనే మాట చెప్తున్నాడు. మొదట ఆయన్ని వెతకాలి అంటాడు. ఏకాంత స్థలము చేరి అంటాడు. ఏకాంత స్థలము కోరి అంటాడు. అంటే మొదట కోరే వారంగా ఉండాలి అని చెప్తున్నాడు. అందుకనే ఆమె వస్త్రపు చెంగు ముట్టాలి అని అనుకున్న ఆవిడ వస్త్రపు చెంగు ముట్టాలి అని ఎప్పటి నుంచి అనుకుందో అది మనకు తెలియదు. నిజానికి ఎందుకు అంటే ఆ వీధిలో పడి యేసయ్య ఆ మార్గంలో పెడతారని ఆమెకు తెలుసో తెలీదో, మరి ఎంతమందో చెప్పుంటారమ్మా, ఆయన వస్తే ఆయన భలే బాగు చేస్తాడు, చనిపోయిన వాళ్ళు కూడా బాగు చేస్తాడు, నిజానికి యాయిరు కుమార్తెను బాగు చేయడానికి ఆ దారిలో వెళ్తున్నాడు అనే మాట ఎంతమందికి తెలుస్తుంది. కానీ అక్కడ ఆమె ఎన్నో మార్లు ఆ సాక్ష్యం వినింది. ఆ విని ఆమె ఏం చేస్తుంది అంటే ఆశపడింది. అంటే కోరుకుంది ఆమె. కోరుకుని ఆమె ఏం చేస్తుంది అంటే, కోరుకున్న ఆమె ఆ కోరటం వలన ఆయన ఎక్కడ ఉన్నాడో ఆ స్థలానికి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అనే మాట మనం ధ్యానం చేసుకోవాలి. అందుకనే కోరటము లేక చేరటము అనే మాటను బట్టి మనం చూస్తే, అంటే ఆయన పొందు, ఆయన యొక్క సమీపం, ఆయన యొక్క సన్నిధి అనే మాట మనకు అర్థమవుతుంది. అంటే ఆయన్ని చేరాలి అనే కోరిక రావడం, ఆయన్ని తలంచుకొనడం అనేది ఆమె స్వస్థత, అంటే పని జరగడానికి అక్కడ కార్యం జరుగుతుంది అని అర్థం అన్నమాట. అంటే ఎప్పుడైతే మనకు ఆలోచన వస్తుందో, ఆలోచనకర్త, బలవంతుడుకు దేవుడు, నిత్యుడకు సమాధానకర్త అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే ఆలోచన కలిగించేది కూడా దేవుడే అనే మాట మనతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క ప్రార్థన వినడానికి కారణం ఏంటి అంటే, ముందుగా ఆలోచన అనేది కలగచేసిన దేవుడు, ఆలోచనలో మనం స్థిర అనేది కలిగినప్పుడు, లేక ఒక నిర్ణయం తీసుకుని ఆయన కొరకు ఎదురు చూచే వారంగా ఉండినప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థన నెరవేరుతుంది. అంటే ఆశ కలిగిన ప్రాణాన్ని అంటాడు. అందుకనే ఆయన యొక్క మాటల్లో చూస్తే దావీదు భక్తుడు ఇలా ప్రార్థన చేస్తా ఉంటాడు. నీ కోరికను సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుదును గాక అని కీర్తన గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తా ఉంటాం. అంటే దీని ప్రకారంగా మనం ధ్యానం చేసుకుంటున్న విధానమును బట్టి చూస్తే, మీరు నా నామమున నన్ను ఏమి అడిగినా నేను మీకు ఇస్తాను అని చెప్తున్నాడు. అంటే దీని ప్రకారంగా చూస్తే అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్తున్న విధానమును బట్టి చూస్తే, ఇవన్నీ కూడా తండ్రి అయిన దేవుడు మనతో చేస్తున్న ప్రమాణములు, లేక ఆయన యొక్క ఆ మాట అనేది ఇవ్వడం అనేది మనం చూస్తాం. ఒక నిబంధన అనే మాటలు మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాం.
అంటే ఈ యొక్క విషయములన్నిటిని బట్టి చూస్తే ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఎంతగా మన నుండి ఆశిస్తున్నాడో అని చూస్తూ ముందుగా ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక ఆలోచన కలగజేస్తాడు. ఎవరి ద్వారానో మొదట మనకి వినిపించినప్పుడు మనకొక ఆలోచన వస్తది. నిజమే కదా! నేను కూడా ఆయన సన్నిధానంలోకెళ్ళి కూర్చుంటే నాకు కూడా ఇలా వస్తది కదా అని. అంటే ఆలోచన అనేది మొట్టమొదట మనలో ఫలింపులోనికి తీసుకొస్తారు అనే మాట చెప్తున్నాడు. అందుకనే ప్రార్థన వినటానికి కారణం ఏంటి అంటే ఆయన యొక్క ఆలోచన మనలో ఫలింపు జరిగితే చాలు. అప్పుడు ఖచ్చితంగా మనం ఫలింపులోనికి రాగలుగుతాము అని చెప్తున్నాడు. అందుకనే ఆ ప్రార్థన వినటానికి ఏంటంటే ఫస్ట్ ఆయన యొక్క ఆలోచన అనేది మనలోనికి ఫలింపులోనికి రావాలి అని చెప్తున్నాడు. అందుకని ఆలోచన రావాలి అనంటే వినుట వలన విశ్వాసము కలుగును అనే మాట చెప్తున్నాడు. అందుకని చాలా ఇప్పుడు ప్రపంచంలో ప్రతి ఒక్కరిని కదిలిస్తే టీవీలో ఎక్కడ చూసినా ప్రతి ఒక్కళ్ళు వాక్యం చెప్పేవాళ్ళే ఎక్కువ ఉంటారు. పూర్వకాలంలో వాక్యం చెప్పేవాళ్ళు ఎక్కడో కొంతమందిని మాత్రమే మనం చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు వాక్యం చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. ఎక్కువ చెప్పేవాళ్ళు వినటం తక్కువ ఇప్పుడు. కానీ దీని ప్రకారంగా చూస్తే దీనిని బట్టి చూస్తే మన సంతోషమే. ఎందుకంటే వాక్యం చెప్పే వాళ్ళు అంతగా అయ్యారు అంటే విరివిగా వాక్యమును వారు ధ్యానం చేస్తున్నారు అని. వాక్యమును మరి విని వాళ్ళు వాక్యపు యొక్క ఆలోచనలోనికి వారు నడుస్తున్నారు అనే మాట మనం చూస్తా ఉంటాం. అంటే దీని ప్రకారం సంతోషం మంచిదనాల్లోనే మనం విన్నాం. విరివిగా ఎంత సువార్త ప్రకటిస్తున్నారు అంటే అంతమందికి వాక్యం తెలుస్తుంది. వాక్యం ముందుగా వాళ్ళు నేర్చుకుంటున్నారు అనే మాట మనం ధ్యానం చేసుకోవాలి. అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని ముందుగా మనం ఆలోచన అనే దాన్ని విధానంలో తీసుకొచ్చి, రెండోది ఆయన సన్నిధానంలోనికి చేరి, మూడోది ఆ యొక్క వాక్య పఠనము అంటే వాక్యాన్ని ధ్యానం చేసుకునేలాగా దేవుని యొక్క మాటలన్నీ ధ్యానం చేసుకునే వారిలాగా మనం ఉండాలి అనే మాట చెప్తున్నాడు. అందుకనే ఈ యొక్క విషయంలో చూస్తే దావీదు మొదలుకొని ప్రతి ఒక్క విషయంలో యందు ఆయన మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే ఖచ్చితంగా ఆయన ముందుగా మనకి కొన్ని మాటలు మనకి వాగ్దాన పూర్వకంగా మాట్లాడుతున్నారు. నీ కోరికను సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తున్నాను అని చెప్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ మాట నువ్వే చెప్పావు కదా, కాబట్టి నువ్వు నాకు సాయం చేయి అంటే మన మాటలు, మన సొంత మాటలు మనం ఉపయోగించుకోకుండా దేవుని యొక్క మాటలను ఉపయోగించినప్పుడు మన ప్రార్థనకు జవాబు వస్తది అని చెప్తున్నాడు. అందుకనే మీరు నా నామమున ఏది అడిగినా నేను మీకు ఇస్తాను అని చెప్తూ మరి ఈ యొక్క యోహాను సువార్త 14:14లో చూస్తున్నప్పుడు అలా ఇస్తాను అని చెప్తున్న దేవుడు అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి దొరుకునని మత్తయి సువార్త 7:7లో చెప్తున్నట్లుగా ఈ యొక్క విషయంలో అంతట్లో మరి వెనుదీయకోకుండా తన కుమారుణ్ణి అప్పగించిన వాడు మరి ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపుడు అని రోమిలకు రాసిన పత్రిక 8:32లో చెప్పినట్లుగా అంటే ఈ యొక్క విషయంలో మీకు ఏది ఈ యొక్క విషయంలో మనకి ఏమి ఇష్టమో అని చెప్తూ నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎళ్ళ మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహిస్తాను అని చెప్తున్నాడు. అంటే ఖచ్చితంగా ఆయనలో నిలిచి ఉన్నప్పుడు అంటే ఆయన ఆలోచనలో అనగా మనం ప్రార్థనకు కూర్చున్నప్పుడు ఆలోచన ఆ యొక్క మతి లేక ఆయన మీద మనం నిలిపిన వారంగా ఉండాలన్నమాట. ఖచ్చితంగా మన ఆలోచన ఎక్కడ ఉండాలంటే ఆయన మీదే ఉండాలి. అందుకనే రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన మీద ఆలోచన పెట్టుకుంది. ఆయన ఎప్పుడు వస్తాడు అని ఆలోచించుకుంది. ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో, ఎప్పుడైతే ముట్టుదామని వచ్చిందో అప్పుడే ఆ క్షణమందే ఆమె యొక్క స్వస్థత ఆరంభమైంది అనే మాట మనం చూస్తాం. అందుకనే మరి ఆమె ఆ వస్త్రపు చెంగు ముట్టింది, అప్పుడే ఆ క్షణమందు ధార కట్టెను అనే మాట మనం చూస్తున్నాం. అంటే ఆమెకి ఏంటంటే ఆ దరిద్రము లేక ఆ స్వస్థత, ఆ యొక్క అస్వస్థత అనేది ఆ క్షణమందే ఇంకా వదిలిపోవటానికి ఆ క్షణం వచ్చేసింది అనమాట. ఆ దారిద్ర్యత లేకపోతే అలాంటి భయంకరమైన ఆ స్థితి అనేది ఆమె నుండి వదిలిపోవడానికి ఇంకా మొదలైంది. అంటే ఇప్పుడు మనం కూడా యేసయ్య ఈ క్షణం నుండి నేను ఇంతసేపు ప్రార్థన కూర్చోవాలి, ఇన్ని గంటలు నేను ప్రార్థన చేయాలి, ఇంతసేపు ఆయనతో పాటు నేను సమయం గడపాలి. యాకోబు ఎబ్బోకు రేవులో ఎలాగా ఆయన యొక్క సముఖములో పెనూయేలు ఆయన ముఖమును చూచాడో అట్లా నేను దేవునితో మరి పోరాడి గెలుచుకుంటూ అంటే ఆయన సముఖములో ఇవ్వు ఇవ్వు అని అడిగి నేను పొందుకోవాలి అనే ఒక తలంపు అనేది మనం పెట్టుకుంటామో అప్పటి నుండే ఇంకా మన ఇంట్లో నుండి ఏ యొక్క దుర్వార్త అనే ఆ యొక్క
ఆ దుర్వార్త తెచ్చే అపవాది యొక్క లక్షణములు కలిగిన శక్తులు అవన్నీ కూడా పారిపోతాయి అని చెప్తున్నాడు. అంటే ప్రతిసారి మనం ఏం చేయాలంటే ఆలోచనే అసలు దేవుని మీద ఆధారపడి ఉండాలి. ఆలోచన, చెడ్డ ఆలోచన వచ్చినప్పుడు అపవాది అనేది తిష్ట వేసుకుంటది మన యొక్క ఇంట్లో గాని, మన హృదయంలో కానీ. కానీ అసలు ఆ చెడ్డ ఆలోచనల్ని పదే పదే పోగొట్టేలాగా మతిని మనం దేవుని తట్టు తిప్పుకుంటున్నప్పుడు మరలా మరలా ఆయన మాటలు నెమరు వేసుకునే వారంగా ఉండినప్పుడు, ఆయన మాటలను మాత్రమే తలంచుకునే వారంగా ఉండినప్పుడు, ఆయన మాటలు మన యొక్క నోరు ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు, మన హృదయం ధ్యానం చేస్తున్నప్పుడు, అందుకని దావీదు భక్తుడు అంటాడు కదా, నా హృదయ ధ్యానం, నా నోటి మాట, నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారం. అంటే ఖచ్చితంగా మనం ఆయన మాటలు మనం నేర్చుకుంటున్నప్పుడు, కంఠోపాఠం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనలో ఉన్న బ్యాడ్ థింగ్ అంతా కూడా వెళ్ళిపోద్ది అనమాట. చెడు దుష్టత్వం అనేది బయటికి వెళ్ళిపోయిద్ది అని చెప్తున్నాడు. ఇప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థన మనలో వసించేది తండ్రి అయిన దేవుడే కనుక, ఆయన యొక్క ఆత్మ అనేది మనలో వసిస్తున్నారు కనుక ఖచ్చితంగా మన ప్రార్థన ఏది అడుగుతున్నామో అది ఖచ్చితంగా మనం పొందుకుంటామనే మాటే ఖచ్చితంగా మనకు వినబడుతుంది అనమాట. అందుకని ఆయన అంటున్నాడు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుతురో అది మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచుంటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకుని ఉన్నాను అంటున్నాడు. అందుకనే ఈ యొక్క విషయంలో మనుషులకు అసాధ్యమైంది గాని దేవునికి సమస్తమును సాధ్యమే అనే మాట చెప్తున్నాడు. అంటే దీని ప్రకారంగా దేవునిలో నిలిచి ఉండటం అంటే ఎట్లా నుంచుంటాం, ఎలా స్టాండ్ అయి ఉంటాం అంటే ఆయన మాటను పదే పదే ధ్యానం చేసుకోవాలి, పదే పదే మనం మాట్లాడాలి. అందుకనే ఈ యొక్క ఇర్మియా గ్రంథంలో మనం తీసుకున్న టెక్స్ట్ ప్రకారం ఆయన అంటాడు, దేనిని బట్టి అతిశయించడము, దేనిని బట్టి అంటే జ్ఞానమును బట్టి కాదు, శౌర్యమును బట్టి కాదు, మరి ఐశ్వర్యమును బట్టి కాదు, దేనిని బట్టి అతిశయించాలి అంటే భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవానగు నేనే అని గ్రహించి నువ్వు పరిశీలనగా తెలుసుకోవాలి అంటాడు. ఆ పరిశీలనగా ఎప్పుడు తెలుసుకుంటావు అంటే, ముందు మరి ఏదైనా ఫుడ్ బాగుందా లేకపోతే ఇది ఆరోగ్యకరమా అని మనం తెలుసుకోవాలి అంటే ఎవరైనా ఒకళ్ళు టెస్ట్ చేసి మనకు చెప్పాల్సిందే. ఈ ఫుడ్ తింటే ఇదిగో దీని యొక్క రిజల్ట్ ఇది అని చెప్తున్నట్లుగా. అట్లా అంటే మనం కూడా ఏం చేయాలంటే మన యొక్క అనుదిన జీవితము యందు ఆ యొక్క వాక్యం అనే ఆహారమును మనం తింటూ నేర్చుకోవాలి. తిన్నప్పుడు ఇంత ఫలం ఏమై ఉంది, ఇంకా తక్కువ తింటే ఏ ఫలము అనేది ఎలా వచ్చింది అని దాని యొక్క రిజల్ట్ మనం చూడాలి అంటే ముందుగా వాక్యమును అనేది మనం అంటే వాక్యములో మనం నిలిచి ఉండటము అంటాడు. అంటే ఆది యందు వాక్యం ఉంది, వాక్యం దేవుని యందు ఉన్నారు, వాక్యమే దేవుడై ఉన్నారు అని చెప్తూ ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసక్తి సంపూర్ణై మన మధ్యలోనికి వచ్చారు కాబట్టి ఆయన మనలో నిలవబడినప్పుడు అంటే ఆయన యొక్క లక్షణములు అంటాడు, క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు అని చెప్తాడు. అంటే ఆ మనస్సును మనం ధరించుకునే వాళ్ళలాగా, అంటే ఆయన మాటను మనం ప్రాక్టీస్ చేసేవారం లాగా, అసలు ఆయన యొక్క మాటే మన జీవితమై ఉండేలాగా అనే మాట చెప్తున్నాడు. అందుకనే ఈ యొక్క విషయంలో చూస్తే, కాబట్టి సర్వ శరీరులకు దేవుడైన దేవుని యొక్క విషయంలో మనం ఎలా ఉండాలి అని అంటే ఆయనకి ఎప్పుడు అసాధ్యమైనది ఏది ఉండదు కనుక దేనిని గురించి చింతింపకుడి అనే మాట చెప్తున్నాడు. ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపములన్నీ దేవునికి తెలియచేసినప్పుడు మరి తాను దేవుడు మన ఏర్పాటు చేసుకున్నారు కనుక మన విన్నపములు దేవునికి తెలియచేయాలి అని చెప్తున్నాడు. అలా తెలియచేయటమే కాక మనం దేవుడు ఏర్పాటు చేసుకున్నారు కనుక దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుచు ఉండగా వారికి న్యాయం తీర్చడా అని ఈ యొక్క అన్యాయశ్వర్య న్యాయపతి న్యాయం తీర్చాడు అనే భాగమందు దేవుడు మాట్లాడినట్లుగా మరి మనకు కూడా ఖచ్చితంగా మన ప్రార్థన నెరవేరుస్తాడు అని చెప్తున్నాడు. అందుకని తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా, ఆయన త్వరగా న్యాయము తీర్చును కదా అని లూకాసు వార్త 18:7-8 వచనాల్లో ఆ యొక్క మరి అన్యాశ్రయ న్యాయాధిపతి ఆ విధవరాలికి న్యాయం తీర్చడానికి విసిగిపోయి మరి ఆమె పదే పదే సిగ్గుమాలి అడిగినప్పుడు ఆయనే న్యాయం తీరిస్తే నన్ను గూర్చి దివారాత్రము అడిగే వారికి ఖచ్చితంగా నేను మరి న్యాయం తీరుస్తాను కదా అని చెప్తున్నాడు. అంటే దీని ప్రకారం మనం అడిగే విధానము లేక అంటే దీంట్లో ఎలా ఉండాలి అంటే, ఒకటి ఆయన యందు ఆలోచన చేసుకోవాలి అంటాడు. రెండోదిగా చూస్తే
ఆయనలో నిలబడాలంటే ఆయన్ని వెతికే స్థలం కోరుకోవాలి అంటాడు. అంటే ఆయనతో చేరిక లేకపోతే ఆయనతో సహవాసము అనేది చేయటానికి కూర్చోవాలి. అందుకనే ఆలోచన వచ్చింది దావీదు భక్తునికి. ప్రార్థన చేయాలి అనుకున్నాడు. ప్రార్థన చేయాలని ఆలోచన వచ్చింది దేవాలయం కొరకు. అయితే ఆయనతో కూర్చుంటున్నాడు. ఏమని కూర్చుంటున్నాడంటే, ఎక్కడ కట్టను దేవాలయం, ఎక్కడ కట్టను అయ్యా, నేనైతే కోట గుమ్మాల్లో నివసిస్తున్నానయ్యా, అయ్యా నేనైతే మంచి పరుపుల మీద నేను పండుకుంటున్నానయ్యా, కానీ నీకంటూ మరి ఒక స్థలం లేదు కదా. నేను ఆ యొక్క మందసము అనే మీరు నివసించే ఆ యొక్క స్థితిని నేను తీసుకొని రావాలనుకుంటే అయ్యా నా శక్తి సరిపోలేదు. ఓబేదే ఓబేదేమో ఇంట్లో పెట్టాను, కానీ మరి అక్కడి నుండి మరలా తీసుకొచ్చాను, అయ్యా ఒక గుడారంలో పెట్టాను, కానీ నాకు శక్తి, నా మనస్సు బాగలేదయ్యా అని అంటే ఆలోచన, పొద్దాకల ఆలోచన. ఆలోచన దేవుని యందు ఆలోచన చేయటం వలన మనలో ఉన్న ప్రతి ఒక్క చెడు తత్వం అనేది మరి దుష్టుడు తరంకుండానే పారిపోతాడు అన్నట్లుగా పారిపోతాడని చెప్తున్నాడు. అంటే ఆలోచన కలిగిన ఈయన పదే పదే దేవునితో మాట్లాడగలిగిన అనుభవంలోకి వచ్చేసాడు. ఆ మాట్లాడగలిగిన అనుభవం అంటే దేవుణ్ణి వెతికే స్థితి. దేవునితో ఎక్కడ కూర్చొని ప్రార్థన చేస్తే బాగుంటుందా అని స్థలం వెతుకుంటున్నాడు. రెండోది మరి దేవునితో కూర్చోడానికి అనుభవం నేర్చుకుంటున్నాడు. అలా ఉండిన ఈయన మూడోదిగా ఆన్సర్ కూడా పొందుకుంటున్నాడు. అది యాయూరు పొలంలో ఉన్నది, ఎఫ్రాతా దగ్గర ఉన్నది అని ఆన్సర్ చెప్తున్నాడు. అంటే ఆన్సర్ కూడా వచ్చేస్తుంది అనమాట. మనకు మన ప్రార్థనకి ఆన్సర్ వస్తుంది అనే మాట. ఈ మాట దేవుడు ఎందుకు వింటున్నారు అంటే ఆసక్తి కలిగిన ప్రార్థన. ఈ యొక్క ఆసక్తి కలిగిన ప్రార్థన అనేది మొట్టమొదటిగా ఆసక్తి అనేది ఎప్పుడు కలిగి ఉంటది అంటే మనకి ఆయన బట్టి అతిశయించే వారంగా, ఆయన గొప్పవాడు అని మొట్టమొదటిగా ఆయన్ని మనం స్తుతించే ప్రార్థన అనేది మనం నేర్చుకోవాలన్నమాట. అందుకనే స్తుతి ప్రార్థనలో ఉపయోగించవలసిన మాటలు ఎలా ఉంటాయంటే స్తోత్రము, మరి వందనము, ఇలాంటి నమస్కారము, ఈ యొక్క ఆరాధన, గౌరవము, లేక ఘనత, ఇంకా ఇలాంటి ఈ యొక్క స్తుతి ఆరాధన వీటన్నిటికంటే ముందుగా ఎలా ఉండాలి అని మనం చూస్తే మరి పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన మాటలు. అందుకే నెహెమ్యా గారు కూడా రాస్తూ ఉంటాడు చక్కగా. ఏమనంటే సకల ఆశీర్వాచనం సకల ఆశీర్వచనములకు కర్తవగు ఘనమైన నామము కలిగిన దేవా అంటే నిజంగా నేను చాలా ఆ యొక్క ప్రవక్తల యొక్క ప్రార్థనలు ఎలా ఉంటాయా అని భలే వెతుకుతా ఉంటాను. అంటే మీకు అంతకంటే ఎక్కువ అనుభవం ఉంటది. నిజానికి ఆ యొక్క వాళ్ళు చేసిన ప్రార్థన ఎంత ఘనంగా దేవుని ఘనతకెక్కిస్తున్నారు. మరి నిజానికి ఆ యొక్క స్తోత్రము, ఘనత, లేకపోతే వందనములు అని పుట్టిగా మనం మాట్లాడితే అలా మాట్లాడటం కంటే ఆయన చేసిన కార్యాలన్నమాట. అందుకని నిత్యుడగు దేవా లేక సకల ఆశీర్వచనములకు కర్తవగు దేవా అని అంటే ఆయన యొక్క కార్యాలను వివరిస్తూ మనం ప్రార్థించడం వలన ఇంకా ఎక్కువ ఘనత అన్నమాట. అందుకని ఈ యొక్క సత్య దేవుడువైన నేను నిన్ను స్తుతిస్తున్నాను అని చెప్తూ ఆయన అంటున్నాడు, ఈ యొక్క ప్రేమ అంతా కూడా, ఆ యొక్క శక్తిలో ఉన్న ప్రేమ అంతా కూడా ఇమిడ్చి మరి మన యొక్క నేత్రములకు కనపడుతున్న విధానంగా ఆ కార్యరూపకంగా అంటే మనకి ఏం పని జరిగించాడో, అసలు ఆయన ఎలాంటి కార్యములు జరిగించాడో ఆ కార్యములను ఎత్తి నోటితో స్తుతించాలంటే స్తోత్రం, స్తోత్రం, స్తుతి, స్తుతి వీటన్నిటికంటే ఆయన ఆయన నామమును, ఆయన యొక్క పనిని, ఆయన యొక్క కార్యమును మనం కనపరిచేవారుగా ఉండాలి అనే మాట చెప్తున్నాడు. కాబట్టి ఈ యొక్క విషయంలో చూస్తే దేవాదేవుడు మనతో మాట్లాడుతున్న విషయంలో సత్యదేవుడైన దేవాదేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఇక్కడ చూస్తున్నప్పుడు ఆయన మనతో మాట్లాడుతున్నాడు. నా నేత్రములకు మరి ఈ ఈ యొక్క విషయములు చూపించు అనే వారంగా మనం ప్రార్థించాలి అని చెప్తాడు. అందుకనే మరి అలా ప్రార్థించినప్పుడు కీర్తి కలిగిద్ది కాబట్టి నెరవేర్పు అనేది మనం చూడగలుగుతాం గనక మన జన్మదినం మొదలుకొని నేటి వరకు మన జీవితాల్లో ఏవేవి ఎన్ని జరుగుతున్నాయో అన్నట్లుగా మహిమా స్వరూపియగు దేవా అని చెప్తూ సకల ఆశీర్వాదములకు కర్తవగు ఘనమైన నామం కలిగిన దేవా అని చెప్తూ గర్భమందు రూపింపక మునిపే నిర్మాణ పనులు జరిగించిన దేవా అని చెప్తూ ఇట్లా ఈ యొక్క అనుదిన ఆహారము, ఇంకా అనుదిన వస్తువులు, అనుదిన వస్త్రములు, లేక ఇంకా అనేకమైన కార్యములు అనేవి న్యాయం, సంతోష, ఉత్పత్తి, సమృద్ధి, జీవం, ఇలా దేవుని యొక్క శక్తి అనే వాటినన్నిటిని బట్టి మనం స్తుతించాలి అని చెప్తున్నాడు.
ఇంకా ఇలా స్తుతించడం వలన మనకేమవుతుందంటే ఖచ్చితంగా మన ప్రార్థనలు వింటాడు అని చెప్తున్నాడు. ఎందుకు అంటే అది ఆయన కార్యం గనుక, ఆయన చేతి పని గనుక అనే మాట చెప్తున్నాడు. అందుకనే ఆయన ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగటానికి సమస్తం సమకూడి జరుగుతాయి కనుక ఈ యొక్క ఉద్దేశించిన పనులన్నీ మనలో జరిగించాలి అంటే ముందు ఆయన యొక్క అతిశయమును మనము పొగడాలి అని చెప్తున్నాడు. ఈ పొగడటం అంటే ఆయన పొగిడించుకోవడానికే వస్తాడా, లేకపోతే ఆయన పొగడకపోతే మన ప్రార్థన వినడా అంటే ఖచ్చితంగా ఆ పొగడము అనే దాంట్లో అది అబద్ధము లేదు, ఆయన యొక్క అతిశయములో అబద్ధము లేదు అనే మాట మనం గమనించుకోవాలి. ఆయన సర్వశక్తిమంతుడు. నిజానికి ఆయన ముందు నిలబడటానికి ఏమాత్రం యోగ్యులం కాదు. కానీ ఆయన్ని పొగడడం వలన అంటే నిజమైన మాట మనం గ్రహించాము అని ఆయనకి తెలిసేలాగన, అంటే అయ్యా నీ సర్వశక్తిని నేను గమనించాను, నీ యొక్క సర్వ బలమును నేను పొందుకొని ఉన్నాను, నేను చూశాను, నా జీవితంలో అనుభవం పొందాను నేను. కాబట్టి నువ్వు ఆ కార్యం చేసిన దేవుడివి, ఈ కార్యం చేయటానికి కూడా నీకు ఏమీ తక్కువ లేదు, నువ్వు సర్వశక్తిమంతుడివి, కాబట్టి నాకు ఈ పని కూడా చేసి పెట్టయ్యా అన్నట్లుగా ఉంటదన్నమాట. ఈ యొక్క అతిశయమును గూర్చిన ప్రార్థన, ఆయన అతిశయమును గూర్చిన ప్రార్థన మనం చేయటం వలన ఆయన శక్తిని, ప్రాబల్యమును మనం గుర్తు ఎరిగాము అన్నట్లుగా మనకు అవగాహన ఉంటదన్నమాట. అందుకనే ఈ యొక్క విషయంలో మరి ఈ విశ్వసించిన ప్రకారం అని చెప్తూ మీ నమ్మిక చొప్పున అంటాడు, మీ నమ్మిక చొప్పున అనే మాట మనతో మాట్లాడుతుంది. అందుకనే ఈ యొక్క అధ్యాయంలో చూస్తే, ఇర్మియా గ్రంథంలో మనతో మాట్లాడుతున్న మాట ఈ 17వ వచనంలో చూస్తే, సైన్యములకు అధిపతి 9వ అధ్యాయం 17వ వచనం చూస్తే ఆయన అంటున్నాడు, సైన్యములకు అధిపతి యగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అని చెప్తూ ఆలోచింపుడి అనే మాట చెప్తున్నాడు. ఆలోచన, అసలు ముందు ఆయన మీద కాన్సన్ట్రేషన్ అనేది మనం కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడు రోధ నుంచి ఈ స్త్రీలను పిలవనంపండి అని చెప్తూ ఇంకా తెలివి కలిగిన స్త్రీలను పిలవనంపండి అంటాడు. నిజానికి ఇప్పుడు కన్నీటి ప్రార్థన చేయటమే చాలా తక్కువైపోయింది. అసలు చాలా అంటే కన్నీటి ప్రార్థన, నిజంగా మొరపెట్టే ప్రార్థన. అందుకని ప్రాణ గ్రంథంలో కూడా చూస్తాడు కదా, ఏ స్థితిలో పడి ఉన్నావు నువ్వు జ్ఞాపకం చేసుకుని నీ మొదటి ప్రేమ నువ్వు పోగొట్టుకున్నావు అంటాడు. అంటే దీని ప్రకారంగా చూస్తే కన్నీటి ప్రార్థన, నిజంగా మొరపెట్టే ప్రార్థన, రోదనంతో కూడిన ప్రార్థన, ఇలా చేస్తే వాళ్ళని ఎలా అంటాడంటే తెలివి కలిగిన స్త్రీలు అని చెప్తున్నాడు. ఆ తెలివి కలిగిన స్త్రీలు చేసే ప్రార్థన అంటే సంఘం. ఆ యొక్క సంఘం ఎలా అంటే తెలివి కలిగిన ప్రార్థన ఏంటంటే ఆయన అతిశయోక్తి మనం తెలుసుకుంటమే కాక, ఆయన అతిశయం అంటే ఆయన ఘనతను మనం తెలుసుకుంటమే కాక, ఆ ఘనత అనే దాన్ని మనం పొందుకోవటానికి చాలా రిక్వెస్టింగ్ గా, రోదనంగా కన్నీటి ప్రార్థన అనేది మనం చెయ్యాలి అంటాడు. భారం కలిగి మనం ప్రార్థన చెయ్యాలి అంటాడు. అది మన కొరకే కాదు, మన ఇరుగు పొరుగు వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి. వాళ్ళు నశించిపోతున్నారంటే నువ్వు సంతోషించే వానిగా ఉండకూడదు అని చెప్తూ ఆయన అంటున్నాడు, ఇదిగో జ్ఞాని తన జ్ఞానమును బట్టి కాదు, శౌర్యమును బట్టి కాదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి కాదు, నువ్వు దేవుని యొక్క సన్నిధానములో ఆలోచన పెట్టుకొని కన్నీటి ప్రార్థన చేసామలాగా మొదట నువ్వు ఉండు. ఎందుకంటే నీ ముందు ఒక అత్యంత మరి ఘనమైన లక్షణములు, అతిశయము అనగా ఆయన యొక్క ఔన్నత్యమైన స్థితి కలిగిన దేవుడు నీ ఎదుట ఉన్నాడు గనక ముందు ఆయన మీద నీ మనస్సును పెట్టు అని చెప్తున్నాడు. అలా పెట్టి కన్నీటి ప్రార్థన చేస్తే అదే తెలివైన పని అని చెప్తున్నాడు. అలా చేస్తే నిజానికి ఈ యొక్క వాక్యం మనం ఎప్పుడు చూస్తాం, అలా చేసినప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు మనం చూస్తా ఉంటే వాళ్ళని బట్టి ఎవరైనా ఏడుస్తున్నప్పుడు మనం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏడుపు వచ్చేస్తుంది. అయ్యో ఏంటి ఇంత బాధ అని అనిపిస్తుంది. అలాంటి బాధ అంటే మనం ఎంత కఠినంగా ఉండినప్పటికీ ఎదుటివారి యొక్క కన్నురెప్ప నుండి కన్నీళ్లు ఒలుకున్నట్లుగా మనకి రోదన ధ్వని అనేది చెయ్యాలి అంటే కఠినత్వంగా ఉండిన వాళ్ళు కూడా మారిపోతారు అనే మాట చెప్తాడు. అందుకనే ఈ యొక్క విషయంలో మనం ధ్యానం చేసుకుని చూడగా దేవాదేవుడు మనతో మాట్లాడుతున్న ఈ యొక్క మాటలు బట్టి చూస్తే 2 రాజుల గ్రంథంలో 9వ అధ్యాయం 37వ వచనంలో మనతో మాట్లాడుతున్న సందర్భం 37వ వచనంలో చూస్తే ఆయన అంటున్నాడు, యెజబేలు యొక్క కళేబరము యెజ్రెయేలు భూభాగమందు పెంట వలె ఉండును అని తన సేవకుడకు తిష్బీయుడకు ఏలియా ద్వారా
యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగింది అంటే నిజానికి ఆ యొక్క యెజబెలు అనే ఆమె ఒక దుష్టత్వం. కాబట్టి మరి ఎవరిని గుర్తుపట్టలేకుండా అలా ఉండినప్పటికిని ఆ యొక్క యెజబెలు యొక్క శరీరం చూసి ఆయన ఏమంటున్నాడంటే యెహూ అన్న ఆయన ఇదొక రాజకుమార్తె కదా, దీన్ని తీసుకెళ్లి పాతిపెట్టండి అంటున్నాడు. అంటే నిజానికి అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి చూస్తే అక్కడ జాలి కలిగింది. తర్వాత ఆమె ఆమె చనిపోతే చనిపోయింది. కానీ తర్వాత జాలి కలిగింది. అంటే కఠినమైన స్థితి అనేది జరిగినప్పటికి దానిని చూచి జాలి కలిగిన స్థితిలోనికి మనం వెళ్తాము అన్నట్లుగా మనం చూస్తా ఉంటాం. అంటే ఎంత కఠినంగా ప్రవర్తించిన వాళ్ళైనా జాలి పడే స్థితిలో ఉంటాం అన్నట్లుగా. అందుకని ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయము మరి 33వ వచనంలో చూస్తే అక్కడ కూడా మనతో మాట్లాడుతున్న మాట అంటాడు, ఈ జనుల శవములు ఆకాశ పక్షులకును భూజంతువులకు ఆహారమగును, వాటిని తోలివేయవారు లేకపోవును. ఉల్లాస ధ్వనియు ఆనంద ధ్వనియు పెండ్లి కుమార్తె స్వరమును యూదా పట్టణములలో యెరూషలేము వీధులలో లేకుండా చేసేదును. ఈ దేశము తప్పక పాడైపోవును. అంటే నిజానికి ఈ యొక్క ఉగ్రత దినము అనేది వచ్చేస్తుంది అని సెలవిస్తూ ఆ యొక్క ఉగ్రత దినముల్లో కూడా నువ్వు కన్నీటి ప్రార్థన అనేది నువ్వు చేస్తే ఖచ్చితంగా నీ బిడ్డలకి అంగలార్పు విద్య అని నేర్పిస్తే ఇలాంటి స్థితి కూడా అంటే ఈ యొక్క దేవుని యొక్క ఉగ్రత అనే కఠినమైన శాసనములు కూడా మార్చబడతాయి అనే మాట ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే ఈ యొక్క విషయంలో మనతో మాట్లాడుతున్న మాటలన్నీ చూస్తే యెషయా గ్రంథంలో కూడా మనతో మాట్లాడుతున్నాడు. దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ యొక్క సందర్భం అంతట్లో చూస్తే యెషయా గ్రంథము ముందుగా యోబు గ్రంథము 22వ అధ్యాయంలో 22వ వచనంలో చూస్తే అక్కడ మనతో మాట్లాడుతున్న సందర్భం ఏంటి అంటే 22వ వచనంలో ఆయన అంటున్నాడు, ఆయన నోటి ఉపదేశమును అవలంబింపము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు అంటాడు. అంటే దీని ప్రకారంగా చూస్తే నోటి మాటను ఉపదేశమును అవలంబించడం అంటే ఆయన యొక్క వాగ్దానాలే. ఆయన వాగ్దానం. ఆయన అంటున్నాడు, ఈ కోరికను సిద్ధింపు చేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తానంటే ఆయన వాగ్దానం. ముందుగా ఆయన ఉపదేశం అవలంబించు, నేర్చుకో, మాటలు నేర్చుకో, ఆ మాటలు నీ హృదయంలో ఉంచుకో అని. అందుకనే మన చంటి బిడ్డలకి ఆయన అంటున్నాడు, బాల్య దశలేందే సృష్టికర్తని జ్ఞప్తికి తీసుకురామంటున్నాడు. కాబట్టి పెద్దవాడైనప్పుడు అవి వారిలో నుండి తొలగిపోవని చెప్తున్నాడు. కాబట్టి బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము అని చెప్తున్నాడు. అంటే దీని ప్రకారంగా మనం చూస్తే కంటత వాక్యాలు మనం నేర్చుకోవాలి, మన బిడ్డలకు కూడా నేర్పించాలి. అప్పుడు ఏమవుతుంది అంటే నీ గుడారంలో నుండి దుర్మార్గత తొలగింపబడతది అని చెప్తున్నాడు. ఇంకా అభివృద్ధి కూడా పొందుతావు అంటాడు. ఈ సర్వశక్తిని వైపు నువ్వు తిరిగినప్పుడు నీ గుడారంలో దుర్మార్గత లేక మరణము లేక కీడు అనేది ఖచ్చితంగా కొట్టుకుపోద్ది అని చెప్తున్నాడు. కాబట్టి దీని ప్రకారంగా చూస్తే మనం మన బిడ్డల్ని ఎలా పెంచాలి, లేకపోతే ఎలా మనమే అసలు బిడ్డల కంటే ముందు మనమే ఎలా ఎదగాలి అని మనం చూస్తే ఖచ్చితంగా ఇక్కడ దావీదు భక్తుడు దేవుని సన్నిధానంలో కూర్చుంటున్నప్పుడు ఆ యొక్క స్థితి ఆయనకి కనబడుతుంది. ఆన్సర్ వచ్చేస్తుంది. కోరి చేరి ఆయన సన్నిధానంలో సహవాసం చేసినప్పుడు ఆయన కోరుకుంటున్నాడు. అంటే ఆలోచన వచ్చేసింది, వెళ్ళాలి, ఆయన అడగాలి, ఆయన సన్నిధానంలో కూర్చోవాలి అంటే ఆలోచిస్తున్నాడు. రెండోది చేరుతున్నాడు, సన్నిధానంలో కూర్చుంటున్నాడు. మూడోది సహవాసం అయ్యా అని ప్రార్థించడం మొదలు పెడుతున్నాడు. ఆ ప్రార్థించడం ఎలా అంటే ఆయన మాటలన్నీ, ఆయన అతిశయోక్తి అంతా కూడా నీ గుణగణ్యములు నువ్వింత. అందుకనే దానియేలు నువ్వు క్షేమంగా ఉన్నావా అని అడుగుతున్నప్పుడు రాజు చిరంజీవి అగును గాక అంటున్నారు. వాళ్ళు షడ్రకు మేషకు అబేద్నెగో వాళ్ళు కూడా రాజు చిరకాలం జీవించును గాక అంటున్నారు. అంటే నిజానికి ఆ రాజు దయగలిగి వచ్చాడు. అమ్మో బ్రతికున్నారా లేదా, చనిపోతున్నాడా, అయ్యో వీళ్ళు చనిపోతున్నారా, వాళ్ళ మాటలు విని అనవసరంగా నేను వచ్చానే అని వాళ్ళు ఆ రాజు బాధపడి వచ్చాడు. అయితే వీళ్ళేమన్నారంట, నువ్వు వేసావుగా, ఆమె ఇంకా చచ్చిపోలేదులే అని మాట్లాడట్లా. రాజులో కలిగిన ఆ యొక్క దయ గుణమును బట్టి వీళ్ళు ఏమన్నారంటే ఇంకా మంటలో నుండి తీగబడబడ మునిపే
రాజు చిరకాలం జీవించిన గాక. అంటే నీలో ఉన్న బుద్ధి, మంచి బుద్ధి ధరించుకున్న నువ్వు కలకాలం బ్రతకాలి అని. ఒక మనిషినే అలా పొగుడుతున్నారంటే జీవం కలిగిన దేవుని అతిశయోక్తి. ఖచ్చితంగా ఆయన అతిశయమును మనం పొగడాలి. రాజు యొక్క అంటే ఈ లోకపు జ్ఞానాన్ని బట్టి కాదు, ఐశ్వర్యాన్ని బట్టి కాదు, దేవుని యొక్క ఘనతను మనం పొగడాలి. అంటే ముఖ్యంగా ఆ పొగడటం అంటే ఆయన నోట్లో నుంచి వచ్చిన మాటల్ని మనం ధ్యానం చేయాలి. ధ్యానం నేర్చుకోవాలి. ఆయన ఏం మాటలు మాట్లాడుతున్నాడో ఖచ్చితంగా నేర్చుకోవాలి అంటాడు. అందుకనే ఈ యొక్క విషయంలోనే మనం చూస్తూ ఉన్నప్పుడు దేవాదేవుడు మనతో మాట్లాడుతూ యెషయా గ్రంథం 32వ అధ్యాయంలో కూడా మనతో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు. 32వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే ఆయన అంటున్నాడు, సుఖాశక్తి కలిగిన స్త్రీలారా లేచి నా మాట వినుడి, నిశ్చింతగానున్న కుమార్తెలారా నా మాట వినుడి. నిశ్చింత గల స్త్రీలారా, 1 సంవత్సరమునకు మీకు తొందర కలుగును, ద్రాక్ష పంట పోవును, పండ్లు ఏరుటకు రావు. సుఖాశక్తి గల కన్యకలారా వణకుడి, నిర్విచారులైన వారులారా తొందరపడుడి. మీ బట్టలు తీసివేసే దిగంబర్లై మీ నడుమున గోని పట్ట కట్టుకొనిడి. రమ్యమైన పొలము విషయమై, ఫలభరితమైన ద్రాక్షవల్లుల విషయమై వారు రొమ్ము కొట్టుకొందురు. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిట్లో ముండ్ల తుప్పులను బలురక్కసు చెట్లను పెరుగును అంటున్నాడు. అంటే దీని ప్రకారం ఏంటి అంటే మనకి శోధన వస్తది కాబట్టి ముందుగా ప్రార్థన చేయండి. ప్రార్థన చేయి. నీ గృహంలో ఏ సందర్భం కలుగుతుందో నువ్వు ప్రార్థన చేయి అని చెప్తున్నాడు. సుఖాశక్తి కలిగిన స్త్రీలారా, ఏముందిలే ఇంక అన్ని కూర్చుకున్నాను కదా, తినుము త్రాగుము సుఖించుము అన్నట్లుగా కాదు అనే మాట చెప్తున్నాడు యేసయ్య. కళ్ళ మాటలతో దీనులను నాశనం చేయవారు, దురాలోచనలు చేయవారు, ఘనులు ఘనకార్యములు కల్పించచ్చు. మరి ఘనకార్యములు బట్టి మరి వాళ్ళు అలా ఉంటూ ఉన్నప్పుడు ఆ ఘనకార్యాలను బట్టి వాళ్ళు నిలుస్తారు. అంటే ఆ ఘనకార్యం ఏంటి అంటే మన జీవితంలో ఇక్కడే చెప్తున్నాడు, సుఖాశక్తి కలిగిన స్త్రీలారా లేచి నా మాట వినండి. అంటే ఆయన మాట నేర్చుకోవాలి. ఆయన ఏం మాట చెప్తున్నాడు అంటే ఆయన అంటున్నాడు, నీ కోరికను సిద్ధం చేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తా, నువ్వు ఏది అడిగితే అది అనుగ్రహిస్తాను అంటున్నాడు. నీ పిల్లలకు ఉపదేశం నేర్పిస్తాను అంటున్నాడు. ఇదిగో మరి నీలాంజనంతో నిన్ను కడతాను, నీలములతో పునాదులు వేస్తాను అంటున్నాడు. అలా వేసినప్పుడు మన బిడ్డలు నాశనం అయిపోతారా? మన బిడ్డలు లేదా మనం నాశనం అయిపోతామా అంటే దీని ప్రకారంగా చూస్తే ఖచ్చితంగా మనము ఆయన మాటలు నేర్చుకోవాలి అంటాడు. తొందర కలిగిద్ది. ఆ తొందరలో నిర్విచారణలుగా ఉండిన వాళ్ళారా మీరు తొందరపడండి. మీ బట్టలు తీసివేసి దిగంబర్లై మీ నడుము కట్టుకోండి. రమ్యమైన పొలము విషయమై, ఫలభరితమైన ద్రాక్షావల్లుల విషయమై రొమ్ము కొట్టుకొని ఆడవమంటున్నాడు. అంటే ఖచ్చితంగా ఫలభరితమైన అంటే మన కోసం గాని మన బిడ్డల కోసం గాని కన్నీటి ప్రార్థన ఖచ్చితంగా చేయమంటున్నాడు. ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి అనే మాట మనతో మాట్లాడుతున్నాడు. ఆ ప్రార్థన ఎలా చేయాలంటే వాక్యం నేర్చుకోవాలంటున్నాడు. ఆ వాక్యం నేర్చుకొని ఆ వాక్యమే ఆయన ముందు పెట్టు. పదే పదే నువ్వు చెప్పావు కదా అని అడగండి. అప్పుడు ఖచ్చితంగా ఏ కీడు రాబోతుందో అది ఖచ్చితంగా పారిపోయిద్ది అనే మాట చెప్తున్నాడు. అందుకనే మనం మెలకువగలిగిన వారంగా ఉండాలి అనే మాట మనతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అందుకని ఈ యొక్క విషయంలో మనతో మాట్లాడుతున్న మాట ఈ యొక్క యెషయా గ్రంథంలోనే మనం చూస్తే 9వ అధ్యాయం 17వ వచనంలో ఆయన అంటే దీని ప్రకారము రోదనం చేయ స్త్రీలను కనుగొనుడి అని చెప్తూ ఈ యొక్క యెషయా గ్రంథంలోనే 3వ అధ్యాయంలో చూస్తే 4వ వచనంలో ఆయన మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే 3వ అధ్యాయము 4వ వచనంలో కూడా అక్కడ మనతో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, బాలకులను వారికి అధిపతులుగాను నియమించెదను, వారు బాల చేష్టలు చేసి జనులను ఏలేదురు. ప్రజలలో ఒకడు ఇట్లన్నో మరి ఒకడు అట్లన్నో, ప్రతివాడు తన పొరుగు వాణిని ఒత్తుడు చేయను. పెద్దవాని పైన బాలుణ్ణు, ఘనుని పైన నీచుణ్ణు గర్వించి తిరస్కారంగా నడుచును. ఒకడు తండ్రి ఇంట తన సహోదరిని పట్టుకొని, నీకు వస్త్రం కలదు, నీవు మా మీద అధిపతివై ఉండుము, ఈ పాడు స్థలము మా వశము ఉండనిమ్మను. అతడు ఆ దినం నా కేక వేసి, నేను సంరక్షణకర్తగా ఉండనొల్లను, నా ఇంట ఆహారం ఏదియో లేదు, వస్త్రం ఏమీ లేదు, నన్ను జనాధిపతిగా నియమింప రాదు అనును. యెరూషలేము పాడైపోయిన, యోధా నాశనమాయను. అంటే నిజానికి మరి ఈ యొక్క బాలురు అనే మాట ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. అంటే
బాలురే పరిపాలించే జ్ఞానము లేని స్థితి అన్నమాట. ఆ జ్ఞానము లేని స్థితిగా ఉండిన వాళ్ళే పరిపాలించే కాలం వచ్చింది. కాబట్టి ఆ బిడ్డలైన వాళ్ళు ఆ బాలురుగా ఎదుగుదల లేని ఆ యొక్క స్థితిలో వాళ్ళు నశించిపోకుండానట్లు వాళ్ళ కొరకు మనం కన్నీటి ప్రార్థన చేసే వాళ్ళంగా మనం ఉండాలి అనే మాట ఖచ్చితంగా మనతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క ఇర్మియా గ్రంథంలోనే మరి ఇంకా మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ ఆ ఈ యొక్క విషయంలో మనం మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే 7వ అధ్యాయము 33వ వచనంలో కూడా మనతో మాట్లాడుతున్న ఆ యొక్క విషయంలో చూస్తే ఆయన అంటున్నాడు, ఏమని చెప్తున్నాడంటే, శవములని ఆకాశ పక్షులకి భూజంతువులకి ఆహారం అయిపోతాయి అని చెప్తూ ఆ యొక్క విషయముల నిమిత్తమై మనం కన్నీటి ప్రార్థన అనేది మనం చెయ్యాలి అని చెప్తూ, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు అని చెప్తూ ఆయన అంటున్నాడు 8వ అధ్యాయంలో మరి 3వ వచనంలో చూస్తే ఆయన అంటున్నాడు, అయ్యా ఇదిగో తోలు వేసిన పట్టణములన్నిట్లో మిగిలి ఉన్న ఈ చెడ్డ వంశంలో శేషించిన వారందరూ జీవమునకు ప్రతిగా మరణమును కోరుదును, సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే అని చెప్తూ, అంటే ఈ చంద్ర నక్షత్రముల ఎదుట నేను వాటిని పరిచెద్దును, అవి కూర్చబడకయు పాతిపెట్టబడకయు భూమి మీద పెంట వలె పడి ఉండును అంటాడు. ఎవరు అంటే శత్రువుల యొక్క స్థితులు అని చెప్తున్నాడు. యోధారాజుల ఎముకలను, అధిపతుల ఎముకలను, యాజకుల ఎముకలను, ప్రవక్తల ఎముకలను అంటాడు. కాబట్టి వీటన్నిటి విషయంలో మనము మన యొక్క బిడ్డల విషయంలో ఎలా ఉండాలి అని మనం చూస్తే కన్నీటి ప్రార్థన అనేది మనం చేసే వాళ్ళంగా ఉండాలి అని అంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఈ విషయంలో చూస్తే రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడా మనతో మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా మన విషయంలో మనం ఎలాగ మొరపెట్టే వాళ్ళంగా ఉండాలి అంటే స్తుతించే వారంగా ఉండాలి దేవుని అని చెప్తూ, ఈ యొక్క విషయములన్నిటిలో రక్షణ అనేది శిరస్త్రాణంగా మనం ధరించుకున్న మనము దేవుని యొక్క ప్రార్థనలు అనేవి మనం వినబడే మన యొక్క పరిస్థితులు యందు దేవుని ఈ యొక్క సంతోష ఆత్పత్తి అనేది ఎప్పుడు మనకు కలగడానికి ఇతరుల గురించి ప్రార్థించే వారంగా ఉండాలి. మన బిడ్డల కొరకు ప్రార్థించే వారుగా ఉండాలి. ఆపదలో ఉన్న వారి కొరకు ప్రార్థించే వారిగా ఉండాలి. తర్వాత ఈ యొక్క మరి పరిశుద్ధాత్మ బాప్తిస్మము అనేది మనం పొందే వారంగా, జ్ఞానం కావాలి అని అడిగే వారంగా మనం ఉండాలి. శోధనల నుండి, పాపములో పడవేసే శోధనలు, నిందల శోధనలు, వ్యాధి శోధనలు, భీతి శోధనలు ఇవేవి కూడా మన మీదకి రాకుండానట్లు మనం నిత్యం ప్రార్థించే అనుభవంలో మనం ఉండాలి అనే మాట ఇక్కడ మనతో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు. ఈ యొక్క రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే అక్కడ మనతో మాట్లాడుతూ, విశ్వాసం మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నందువలన మనము విశ్వాసం వలన కృప యందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము అంటాడు. అంతేకాదు శ్రమ ఓర్పును కలిగిస్తుంది, ఓర్పు పరీక్షను, నిరీక్షణ ఆ యొక్క పరీక్ష నిరీక్షణను కలగచేయనని ఎరిగి శ్రమల యందు అతిశయించుదుము అంటాడు. అంటే అతిశయము అనేది ఎప్పుడు మనం అతిశయించాలి అంటే క్రీస్తుని బట్టి అతిశయించడం. అంటే దీని ప్రకారం ఏం చెప్తున్నాడు అంటే మనకి ఎప్పుడు కూడా దేవునిలో నిలకడగా ఉండే వాళ్ళంగా ఉండాలి. అలా ఉండినప్పుడు ఖచ్చితంగా మన యొక్క స్థితిగతులన్నీ ఎరిగి ఉంటాడు అని చెప్తాడు. అదే కాదు శ్రమ కూడా వస్తది. ఆ శ్రమ యందు ఓర్పు కలిగి ఉండాలి అంటాడు. అందుకనే యోబు భక్తుని విషయంలో చూస్తే తన బిడ్డలందరూ చనిపోయారు, మరలా దేవుడు ఇచ్చాడు, రెండంతలుగా ఇచ్చాడు అని మనం చూస్తాం. నిజానికి ఆయన భార్య దూషించి వెళ్ళిపోయింది, అపవాది ఆమెలో చేరింది, ఆమె దూషించి వెళ్ళిపోయింది. బిడ్డలను చనిపోయినప్పుడు నువ్వు కూడా దూషించి చావరాదా అని వెళ్ళిపోయింది అని అంటే, నిజంగా ఇందాక అనితా శిష్యు గారు చెప్పిన విషయంలో నాకు చాలా బాధ. నిజంగా వాళ్ళని ఎలా ఓదార్చాలి అంటే, ఏ రీతిగా ఓదార్చాలో నిజంగా నాకు తెలియదు. ఇప్పుడు నాకు కూడా అర్థం కాకుండా నేను చాలా ఆలోచిస్తున్నా. ఈ వాక్యం చెప్తున్నప్పుడు చాలా బాధపడుతున్నాను. ఆ బుడ్డది ఒక రూతు అని అలా ఉండి ఆ బిడ్డలు మరి నీళ్ళలో పడి ఆ బిడ్డలు ఎంతగా తాపత్రయపడ్డారో, ఎంత గాలాడక అల్లాడిపోయారో ఆ స్థితులు తలుచుకుంటే భలే బాధగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ చూస్తే ఆయన అంటున్నాడు, శ్రమల యందు మనం అతిశయించే వారంగా ఉండాలి. ఓర్పు పరీక్ష నిరీక్షణను మనం అతిశయించే వారంగా ఉండాలి అని చెప్తూ, క్రీస్తు యేసు ద్వారా దేవునితో సమాధానపడి మనం ఉండాలి అంటే, నిజానికి ఈ లోక స్నేహం వైరమే. ఈ లోకంలో ముందుగా వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు అంటే
మరి నిజమే, ఈ యొక్క లోకంలో ఉన్న కీడును చూడకుండానే ముందుగానే కొనుక్కోబడతారు అన్నట్లుగానే వెళ్ళిపోయారు ఆ బిడ్డలు. దాన్ని బట్టి ఆ విషయాన్ని బట్టి సంతోషించాలి. కానీ అలాంటి మరణమా? అయ్యో చిన్న బిడ్డలు కదా, ఇంకా చాలా వయస్సు వాళ్ళకు ఉంది కదా అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఈ యొక్క విషయంలో మనతో మాట్లాడుతున్న ఆ యొక్క సందర్భాన్ని బట్టి చూస్తే నీతిమంతులుగా విశ్వాస మూలంగా తీర్చబడాలి అంటే మరి అది శోధన వచ్చింది వాళ్ళకి. ఆ శోధనలో మరి నిలబడేలాగా మనం వాళ్ళని బలపరచాలి. ఆ శోధన అనేది సహింపగలిగినంత మట్టుకే వస్తది. కానీ ఆ శోధన నుండి తట్టుకోవడానికి వాళ్ళని ఏదో ఒక రీతిగా దేవునితో సమాధాన పడేలాగా, అంటే ఆయన పిలుచుకున్నాడో లేకపోతే వాళ్ళకి అప్పటి వరకే నియమించాడో అని మనం గ్రహించుకోవాలి అన్నట్లుగా ఈ ఈ దినమందు మనతో మాట్లాడుతున్నాడు. అయితే ఆ కీడులు తొలగించుకోవడానికి కూడా దేవుడు ముందుగా మనకు ఆన్సర్స్ ఇస్తారు కాబట్టి ఇది ముఖ్యంగా మన ప్రార్థనే మనం ఇంకా చేయాలి. సృష్టి కొరకు మనం ప్రార్థన చేయాలి. బిడ్డల కొరకు ప్రార్థన చేయాలని ఇర్మీయా గ్రంథంలో చెప్తున్నాడు. ఆ సంత వీధుల్లో పసిబిడ్డలు లేకుండా, ఆ యొక్క రాజు వీధుల్లో ఎవరు లేకుండా అయిపోతున్నారు. మరణం కిటికీలకు ఎక్కుతుంది అంటే నిజంగానే ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో కూడా మరి అక్కడ కూడా చాలా మంది పసిబిడ్డలు, ఇంకా యవనస్తులు ఎక్కడ ట్రిప్పులు కానీ కాలేజీల తరపున వెళ్తున్న బిడ్డలు కూడా క్షేమంగా ఇంటికి రావట్లా. బిడ్డల్ని పంపించాలంటే భయం. కాబట్టి దీని ప్రకారంగా చూస్తే మనం దేవుణ్ణి నిజంగా ఎంతగా మన బిడ్డల కొరకు, సృష్టిలో ఉన్న బిడ్డల కొరకు, రాబోయే తరం కొరకు మనం ప్రార్థన చేయాలి అనే మాట చెప్తూ ఈ యొక్క 91లో చూస్తే ఆయన మనతో మాట్లాడుతున్న సందర్భం ఏంటి అని చూస్తే 4వ వచనంలో ఆయన అంటున్నాడు, ఆయన తన రెక్కలతో మనని కప్పును అని చెప్తూ ఆయన ఆశ్రయం కలుగును అంటే ఇప్పుడు ఆశ్రయం రెక్కలు కూడా మనకు తోడు రాలేదా అని మనకు సంశయం వస్తా ఉంటది. కానీ వాటి కొరకు మనం ఎక్కువ, ఇంకంటే మన బిడ్డల కొరకు ఇప్పుడు ఫ్లడ్స్ కొరకు ఎట్లా ప్రార్థన చేస్తున్నామో ఇంకెప్పుడు ఇలాంటివి రాకూడదు అన్నట్లుగా మన బిడ్డల కొరకు కూడా రాబోయే స్థితుల నుండి తప్పించడానికి మనం ప్రార్థించే వారంగా ఉండాలి అనే మాట మనతో మాట్లాడుతున్నాడు. అందుకని వాక్యమును ఎక్కువ ధ్యానించేవారుగా, ధ్యానింపు చేసే వారంగా మనం ఉండాలి అంటున్నాడు. అందుకని యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించి రాజును స్థిరపరచుతావు అంటున్నాడు. అంటే మనం దేవునిలో ఇంకా ఎక్కువ ప్రార్థించే వారంగా ఉండాలి. ఆ ప్రార్థన అనేది వాక్యం నేర్చుకొని, వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆయన సన్నిధానంలో చేరిద్ది. అప్పుడు దరిదాపులు ఈ కీడులన్నిటిని మనం జయించగలుగుతాం అని చెప్తున్నాడు. అట్టి స్థితి దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హలో హలో అక్క క్లోజింగ్ ప్రేయర్.